తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకి తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆబ్జెక్ట్ టైపులో క్వశ్చన్లు అడగబడతాయి. అదేవిధంగా మెయిన్స్లో పేపర్ 2లో కూడా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది ఒక సబ్జెక్టుగా మనకు ఉన్నది. కాబట్టి తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా నేను గతంలో అనేక లెసన్లు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కుతుబ్ షాయిలు గురించి వివరించడం జరిగింది. కుతుబ్ షాయిల గురించి గత 3 ఎపిసోడ్లలో వివరించడం జరిగింది. ఇదే చివరి ఎపిసోడ్. దీనిలో మనకు కుతుబ్ షాయిల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు అనేది ఇప్పుడు వివరించడం జరుగుతుంది. మనం గతంలో అంటే కుతుబ్ షాయిల కాలంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ 1 మెయిన్స్లో అంటే మనకి కుతుబ్ షాయిల కాలంలో గ్రూప్ 1 మెయిన్స్లో కుతుబ్ షాయిల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితుల గురించి అడిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆర్థిక సాంఘిక పరిస్థితుల అనే 2 అంశాలను నేను గత ఫస్ట్ 2 ఎపిసోడ్లో వివరించడం జరిగింది. తర్వాత 3వ ఎపిసోడ్లో మనకు కుతుబ్ షాయిల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులను వివరించడం జరిగింది. కుతుబ్ షాయిల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు అంటే మనకు అంటే ఆర్థిక పరిస్థితులు అంటే కుతుబ్ షాయిల కాలంలో మనం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది. కుతుబ్ షాయిల కాలంలో ఆర్థిక వ్యవస్థ అంటే ఆనాటి ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటి, తర్వాత భూమి శిస్తు ఎంత భూమి శిస్తు వసూలు చేసేవారు, తర్వాత ఇతర పన్నులు ఏ రకంగా వసూలు చేసేవారు, తర్వాత పరిశ్రమలు ఏ విధంగా ఉండేవి, ఆనాటి వాణిజ్యం స్వదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉండేది, విదేశీ వాణిజ్యం ఏ విధంగా ఉండేది, తర్వాత ఆనాటి శ్రేణి వ్యవస్థ ఏ విధంగా ఉండేది. శ్రేణి వ్యవస్థ అంటే ఒకే వృత్తి చేసేవారు వారు అనేక మంది కలిసి ఒక శ్రేణిగా ఏర్పడేవారు. ఆ విధంగా శ్రేణి వ్యవస్థ కాలంలో ఏ విధంగా ఉందనే అంశాలను ఆర్థిక పరిస్థితులకు అవసరం కిందకి వస్తాయి. సాంఘిక పరిస్థితులు అంటే ఆనాటి సమాజం ఏ విధంగా ఉంది, కుల పద్ధతి ఏ విధంగా ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది, ఆనాటి కొత్త కులాలు ఏమైనా కొత్తగా పుట్టుకొచ్చాయా, లేకపోతే అలాంటి వర్ణ వ్యవస్థ కుల పద్ధతి, తర్వాత అదేవిధంగా సమాజంలోని ఎన్ని వర్ణాలు ఉండే వారి పరిస్థితి ఏంది, ఎవరి వృత్తి ఏంటి అనే అంశాలతో పాటు మనకి ఇక్కడ ఇంకా మనకు ఆనాటి స్త్రీల స్థానం, స్త్రీలకు స్వాతంత్రం ఉండేనా లేదా, స్త్రీలకు స్వాతంత్రం ఉండేదా లేదా అనే అంశాలు కూడా దీని కిందకి మనకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు తర్వాత ఆనాటి మత పరిస్థితులు అయితేనేమి, ఆనాటి సాంఘిక దురాచారాలు అయితేనేమి, తర్వాత ఇట్లా రకరకాల అంశాలు మనకు సాంఘిక పరిస్థితుల కిందకి వస్తాయి. అదే సాంస్కృతిక పరిస్థితులు అంటే మనకు ఆ కాలం నాటి రాజ్య భాష ఏది, ఆనాటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేది, ఆనాటి ఆ విద్యతో పాటు వాళ్ళు ఈ రాజులైన సాహిత్యాన్ని పోషించారా, సాహిత్యం ఏమైనా అభివృద్ధి జరిగిందా అనేది కూడా అనే అంశాలు కూడా వస్తాయి. సాహిత్య అభివృద్ధి, తర్వాత రకరకాల సాహిత్యాలు వివిధ భాషల్లో పోషించబడిన సాహిత్యాల గురించి వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ కాలంలో లలిత కళలు ఉండేవా, సంగీతము, చిత్రలేఖనము, నాట్యము అనే ఈ అంశాలు ఆ కాలంలో ఉండేవా అని ఏ విధంగా అభివృద్ధి చెందాయి, ఈ రాజులు ఏ విధంగా పోషించారు, దాని యొక్క అభివృద్ధి గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత చివరికి నిర్మాణాల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఆనాడు ఎలాంటి నిర్మాణాలు జరిగాయి, ఆ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆనాటి ఏ నిర్మాణాలు జరిగాయనే అంశాలు, ఏ ఆర్కిటెక్చర్ ఏ శైలిలో నిర్మాణాలు చేశారనే అంశాలను కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఇప్పుడు నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనము సాహిత్యం, ఆనాటి విద్యా వ్యవస్థ గురించి, ఆనాటి అధికార భాష గురించి, ఆనాటి సాహిత్యం గురించి కూడా అన్న అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు టోటల్గా కుతుబ్ షాయిలు క్రీస్తుకం 1512 నుంచి 1687 సంవత్సరం మధ్య పాలించారు. కుతుబ్ షాయిలలో మనకు సుల్తాన్ కులీ అనేవాడు క్రీస్తుకం 1512 సంవత్సరంలో కుతుబ్ షాయి రాజ్యాన్ని స్థాపించాడు. తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా అనే 2వ రాజు కాలంలో మంచి అభివృద్ధి జరిగింది. 3వ రాజు అయిన మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో హైదరాబాద్ నగరం అనేది నిర్మించబడింది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించడంతో పాటు హైదరాబాద్ నగరంలో చార్మినార్, తర్వాత అదేవిధంగా మోతీ మహల్, గుల్షన్ మహల్ మొదలైన ఆయన నిర్మాణాలనే చేపట్టడం జరిగింది. ఆ విధంగా మనకి ఈ కాలంలో జరిగిన ఈ విధంగా ఆయన మహమ్మద్ కులీ కుతుబ్ షా పీరియడ్ చాలా ఇంపార్టెంట్ అయిన పీరియడ్. ఇప్పుడు ఎపిసోడ్లో భాగంగా నేను 4th ఎపిసోడ్లో భాగంగా ఈనాటి నిర్మాణాల గురించి చెప్పడం జరుగుతుంది. మనం ఈనాటి నిర్మాణాల్లో ప్రధానంగా
కుతుబ్షాయిలు ఒక మిశ్రమ శైలి నిర్మాణాలను తీసుకున్నారు. మిశ్రమ శైలి అంటే అది రకరకాల మిశ్రమ శైలి అంటే ఇరాన్ తర్వాత మరి మిగిలిన దేశాలు ఒక మిశ్రమ శైలిని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మిశ్రమ శైలిని ఈ విధంగా ఈ రాజ్యంలో ప్రారంభించింది ఎవరంటే ఈ నిర్మాణాల్లో ప్రారంభించింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఈ విధంగా ఈ మిశ్రమ శైలి అనేది వచ్చేసింది. ఈ మిశ్రమ శైలిలో ఆ నిర్మాణాలు చేయడం జరిగింది. ఆ విధంగా మనకు గోల్కొండ కోటకు ఒక ద్వారమైన బాలాహిస్సార్ ద్వారం మీద హిందూ పురాణ గాథల గురించి వాళ్ళు చెక్కించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ కాలంలో ముఖ్యంగా ప్రధానమైన నిర్మాణాలు ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో జరిగాయి. ఇబ్రాహీం కుతుబ్ షా ఏం చేశాడంటే ఆయన పురాణాపూల్ మూసీ నది పైన మొదటి వంతెన పురాణాపూల్ను నిర్మించడం జరిగింది. ఈ విధంగా పురాణాపూల్ నిర్మించాడు. ఈ విధంగా పురాణాపూల్ నిర్మిస్తే ఆనాడు ఫ్రెంచి టావర్నియర్ అనేవాడు ఈ పురాణాపూల్ను దర్శించి ఇది చాలా గొప్ప నిర్మాణము, ఇది ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో ఉన్న ఫోంటన్యూప్ అనే నిర్మాణంతో దీన్ని పోల్చడం జరిగింది. ఆ విధంగా ఇది ఒక గొప్ప నిర్మాణం అని చెప్పాడు. అదొక ప్రేమ వంతెన బ్రిడ్జ్ ఆఫ్ లవ్గా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో మరొక నిర్మాణం ఇబ్రాహీం కుతుబ్ షా ఇబ్రాహీంపట్నం చెరువును త్రవ్వించాడు, ఇబ్రాహీంపట్నాన్ని నిర్మించాడు. తర్వాత మరొక నిర్మాణం ఏంటంటే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో మనకు హుస్సేన్ సాగర్ సరస్సును నిర్మించాడు. ఈ హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మాణం అనేది అతని అల్లుడైన హుస్సేన్ సావలి ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి దానికి హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది. హుస్సేన్ సావలి అనేవాడు గొప్ప సూఫీ సన్యాసి. ఆయన మీద ప్రజలకు అమితమైన భక్తి ఉండేది. ఆ విధంగా హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది. తర్వాత మనకు ఈయన కాలంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో జరిగిన నిర్మాణాలు ఏంటి అంటే ఆయన కాలంలో హైదరాబాద్ నగరాన్ని ఆయన నిర్మించాడు. ఎందుకంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం నాటికి ఏం జరిగిందంటే గోల్కొండ నగరం చాలా జనసమర్థంగా మారిపోయింది. అంటే విదేశాల నుంచి అనేక దేశాల నుంచి వర్తకులు వచ్చేవారు, ఇక్కడికి వచ్చి ఇక్కడే నివాసాలు చేసుకునేవారు. ఎందుకంటే గోల్కొండ రాజ్యంలో వజ్రాల గనులు ఉండేవి. వజ్రాల గనుల్లో ఒక్కొక్క గనిలో 30 మంది 40,000 మంది పనిచేసేవారు. ఈ విధంగా అనేక వజ్రాలు గోల్కొండలో దొరికేవి. ఆ విధంగా మనకు ప్రముఖ వజ్రమైన కోహినూర్ కూడా కొల్లూరు గనుల్లో దొరికింది. ఆ విధంగా ఈ వజ్రాల కోసమైతే విదేశీయులు అనేక మంది ఇక్కడికి కొనుగోలు కోసం ఇక్కడికి వచ్చేవారు. అనేకమైన అది తీసుకొని అంటే రకరకాల వాణిజ్యం కోసం రకరకాల విదేశీయులు ఇక్కడికి ఈ వర్తకం కోసం వచ్చేవారు. ఈ విధంగా విదేశీయుల చేత బాగా నిండిపోయింది. అదేవిధంగా గోల్కొండ నగరం బాగా జనసమర్థం అయిపోయింది. కాబట్టి మనము గోల్కొండ నగరం సరిపోవట్లేదు మనం ఉండడానికి, కాబట్టి ఒక నూతన నగరాన్ని నిర్మించాలి అని మహమ్మద్ కులీ కుతుబ్ షా భావించి ఆయన దగ్గర పనిచేసే ఆయన ప్రధానమంత్రి అయిన మీర్ మొమిన్ అస్రాబాది అనే వాడిని పిలిపించి మనం ఒక గొప్ప నగరం నిర్మించాలి, ఈ నగరము స్వర్గానికి నకలుగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు ఒక ఆర్కిటెక్టు, ఒక ఇంజనీరు, ఒక సూఫీ తత్వవేత్త, ఒక టీచరు. ఆ విధంగా ఇరాన్ దేశం నుంచి మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు భారతదేశానికి వచ్చాడు. ఆ విధంగా ఈయన నగర నిర్మాణంలో హైదరాబాద్ నగర నిర్మాణంలో ఎవరు పీష్వా మహమ్మద్ కులీ కుతుబ్ షా పీష్వా అంటే ప్రధానమంత్రి మీర్ మొమిన్ అస్రాబాది యొక్క ప్రభావం బాగా ఉందని చెప్తారు. ఎందుకంటే మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు క్రీస్తకం 1581 సంవత్సరంలో ఇరాన్ దేశం నుంచి దక్కన్కు వలస వచ్చాడు. మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు క్రీస్తకం 1581 సంవత్సరంలో ఇరాన్ దేశం నుంచి దక్కన్కు అంటే గోల్కొండకు వలస రావడం జరిగింది. వలస వచ్చి గోల్కొండ రాజ్యంలో ఉపాధ్యాయునిగా తర్వాత అలీంగా పనిచేశాడు. అలీం అంటే మత సిద్ధాంతం. గోల్కొండ రాజ్యంలో ఉపాధ్యాయునిగా చేరాడు. ఆ విధంగా క్రీస్తకం 1585 సంవత్సరంలో ఇతడు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అభిమానాన్ని పొందాడు. ఈ విధంగా సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇతని గొప్పతనాన్ని గుర్తించి ఈ విధంగా మీర్ మొమిన్ అస్రాబాదిని పిలిపించి ఆయనకు పొంది ఆయన గోల్కొండను ప్రధానమంత్రి పీష్వాగా నియమించడం జరిగింది. తర్వాత ఈ విధంగా మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు తన మాతృదేశమైన ఇరాన్ను పరిపాలిస్తున్న రాజవంశీలైన సఫావిద్ రాజవంశం వారితో గోల్కొండ సుల్తాన్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేశాడు. మీర్ మొమిన్ అస్రాబాది అనేవాడు తన మాతృదేశమైన
ఇరాన్ను పరిపాలిస్తున్న అక్కడ రాజవంశం పరిపాలించేది. వాళ్ళు ఎవరంటే ఆ రాజవంశీయులు ఎవరంటే సఫావిద్ రాజవంశం వారితో ఈ యొక్క గోల్కొండ సుల్తాన్లకు సన్నిహిత సంబంధాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మీర్ మొమిన్ అస్రాబాదీ అనేవాడు గొప్ప పరిపాలనావేత్త మరియు ఇంజనీర్. తన సుల్తాన్ తలపెట్టిన హైదరాబాద్ నగర నిర్మాణంలో తన గతానుభవాన్ని ఆయన ఉపయోగించాడు. తనకు ఆర్కిటెక్ట్గా గతంలో అనుభవం ఉంది. అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించాడు. తన త్రిభుజాకారంలో రూపొందించాడు. తన ప్లాన్ను త్రిభుజాకారంలో రూపొందించడం జరిగింది. తర్వాత చార్మినార్ పరిసరాల్లోనే ప్రధాన భవనాలు ఉండేటట్టు ప్రణాళిక చేశాడు. చార్మినార్ పరిసర అంటే మూసీ నదికి దక్షిణంగా ఈ నగరాన్ని నిర్మించాడు. చార్మినార్ పరిసరాల్లోనే ప్రధాన భవనాలు ఉండేటట్లు మీర్ అస్రాబాదీ ప్రణాళిక చేయడం జరిగింది. తర్వాత మీర్ మొమిన్ అస్రాబాదీ తన మాతృదేశమైన ఇరాన్ దేశంలో ఇస్ఫహాన్ అనే ఒక నగరం ఉంది తన ఇరాన్ దేశంలో. ఆ విధంగా తన సొంత దేశమైన ఇరాన్లో ఇస్ఫహాన్ నగరాన్ని హైదరాబాద్ నగర నిర్మాణానికి మోడల్గా తీసుకున్నాడు. అంటే ఇరాన్ దేశంలో ఉన్న ఇస్ఫహాన్ నగరం ఏ విధంగా ఉందో దాన్ని మోడల్గా తీసుకొని ఆయన హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. తర్వాత ఇరాన్ దేశంలోని సఫాయిద్ నగరంలోని మైదాన్ ఈ నక్షజహాన్ ఇరాన్ దేశంలో సఫాయిద్ అనే నగరం ఉంది. ఆ నగరంలో మైదాన్ ఈ నక్షజహాన్ అనే నిర్మాణం ఉంది. దాని మాదిరిగానే అది ఎట్లుందో అదేవిధంగా చార్మినార్ను ప్రధాన కూడలిగా ఆయన చార్మినార్ ప్రధాన కూడలిగా రూపొందించడం జరిగింది. అదే మోడల్ తీసుకొని చార్మినార్ ప్రధాన కూడలిగా ఆయన రూపొందించాడు. క్రీస్తకం 1591లో ప్రారంభమైన దీని నిర్మాణాన్ని డబుల్ క్రాస్ అంటే హైదరాబాద్ నిర్మాణాన్ని క్రీస్తకం 1591 సంవత్సరంలో ప్రారంభమైంది హైదరాబాద్ నిర్మాణం. దీని నిర్మాణాన్ని డబుల్ క్రాస్ రూపంలో చేయడం జరిగింది. అంటే మూసీ నది పైన ఈ నగరానికి రేఖాశాస్త్ర పద్ధతిపై నిర్మాణ ప్రణాళికను మహమ్మద్ కులీ తయారు చేసి పునాదులు వేసినాడు. మూసీ నదికి తీరం ఉంటుంది హైదరాబాద్ కాబట్టి మూసీ నదిపై ఈ నగరానికి రేఖాశాస్త్ర పద్ధతిపై నిర్మాణ ప్రణాళికను మహమ్మద్ కులీ తయారు చేసి ఈ నగరానికి పునాదులు వేయడం జరిగింది. తర్వాత భవనాలతో ఉద్యానవనాలతో విస్తరించి ఉంటుంది. ఈ నగరం ఉద్యానవనాలతో విస్తరించి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నగరానికి బాగ్ నగరం అంటే ఉద్యానవన నగరం అనే పేరు వచ్చిందని తెవనాట్ అనే బ్రిటిష్ యాత్రికుడు పేర్కొనడం జరిగింది. తర్వాత చార్మినార్ నిర్మాణానికి నాలుగు మార్గాలు కలిసే కూడలిని స్థలంగా రూపొందించారు. చార్మినార్ నిర్మాణానికి నాలుగు మార్గాలు కలిసే కూడలిని స్థలంగా రూపొందించడం జరిగింది. తర్వాత ఉత్తర దిశ నుంచి మార్గం మూసీ నది వరకు ఈ మార్గం ఒక మార్గం ఉంటుంది అది మూసీ నది వరకు ఉంటుంది. అదేవిధంగా దక్షిణ దిశ మార్గము కోహెర్ వరకు ఉంటుంది. కోహెర్ అంటే జైరాబాద్. దక్షిణ దిశ మార్గం కోహెర్ వరకు ఉంటుంది. తర్వాత పశ్చిమ దిశ మార్గము గోల్కొండ అవతలి భాగాల వరకు ఉంటుంది. తర్వాత తూర్పు మార్గం బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంటుంది. బంగాళాఖాతం అంటే మచిలీపట్నం వరకు విస్తరించి ఉంటుంది. ఈ రోడ్డు ప్రధాన రహదారి ఉంది, అక్కడి వరకు విస్తరించి ఉంటుంది. తర్వాత చార్ కమాన్ లేదా జుల్ఖానా అనే కట్టడాన్ని చార్మినార్కు 80 గజాల దూరంలో నిర్మించడం జరిగింది. చార్ కమాన్ లేదా జుల్ఖాన్ అనే కట్టడాన్ని చార్మినార్కు 80 గజాల దూరంలో నిర్మించడం జరిగింది. చార్మినార్ అనేది ఏ విధంగా నిర్మించారంటే చార్మినార్ నిర్మాణము 1891-92లో పూర్తయింది. తర్వాత చార్మినార్ నిర్మాణానికి ముందే చార్ కమాన్ అంటే 4 ఆర్చీలు ఉంటాయి. 4 ఆర్చీలు నిర్మించబడ్డాయి. దాని నిర్మాణానికంటే ముందే చార్ కమాన్ 4 ఆర్చీలు నిర్మించబడ్డాయి. వాటి సరసన చార్ సుకా హౌజ్ అంటే 4 దిశల చెరువు నిర్మించబడ్డాయి. తర్వాత కుతుబ్ షాహీ మసీదులన్నింటిలోనూ ప్రముఖంగా కనిపించే 5 షియాలకు సంకేతము. 5 షియాలు అంటే కుతుబ్ షాహీల వాళ్ళ ముస్లింలలో కుతుబ్ షాహీలది షియా శాఖకు చెందినవారు. ఆ విధంగా కుతుబ్ షాహీ మసీదులన్నింటిలో కూడా ఏం కనిపిస్తుందంటే ప్రముఖంగా ఏం కనిపిస్తుందంటే 5 షియాల సంకేత 5 స్తంభాలు నిర్మిస్తారు. ప్రతి దగ్గర 5 స్తంభాలు నిర్మిస్తారు. 5 షియాల సంకేతాన్ని నిర్మించేవారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన 3 కట్టడాల ప్రతి నిర్మాణంలో ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు చెప్పిన ఈ 3 కట్టడాలలో ఈ సంకేతం మనకు కనబడదు. దిక్కులు 4 అనే భౌతిక భవనకు ప్రాతిపదికగా 4 స్తంభాలే కనిపిస్తాయి మనకు. దిక్కులు 4 అనే భౌతిక భవనకు ప్రాతిపదికగా 4 స్తంభాలు కనిపిస్తాయి. తర్వాత చార్మినార్ నడిబొడ్డుగా ఉండి హైదరాబాద్ 4 దిశలకు విస్తరించాలని మహమ్మద్ కులీ యొక్క ఉద్దేశం. తర్వాత
దారుల్ షిఫా అనే మరొక నిర్మాణం ఉంది. దారుల్ షిఫా 1895-96లో నిర్మించారు. ది హౌస్ ఆఫ్ క్యూర్ అంటే ఇది ఒక హాస్పిటల్ దారుల్ షిఫా. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో రోగులకు వైద్య సౌకర్యం కోసము నేటి సాలార్జంగ్ మ్యూజియం సమీపంలో దారుల్ షిఫా వద్ద క్రీస్తకం 1895 సంవత్సరంలో ఒక యునానీ ఆసుపత్రిని మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించడం జరిగింది. ఇది ఒక హాస్పిటల్ నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ దారుల్ షిఫా వైద్యశాలలో, యునానీ వైద్యశాలలో ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేసేవారు. తర్వాత ఇది రెండో అంతస్తుల భవనము. ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన యునానీ వైద్యులు ఉండేవారు. ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేసేవారు. ఇది రెండంతస్తుల భవనం ఉండేది. ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన యునానీ వైద్యులు ఉండేవారు. అంటే ఇక్కడే వాళ్ళే కాదు, విదేశీ యునానీ వైద్యులు కూడా దీంట్లో ఉండేవారు. తర్వాత రోగులకు ఉచిత మందులు, భోజనం ఏర్పాటు చేసేవారు. రోగులకు ఉచితంగా మందులు ఇచ్చుకోవడం, భోజనం ఏర్పాటు చేసేవారు. తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇతర నిర్మాణాలు విషయానికి వస్తే ఆయన క్రీస్తకం 1897 సంవత్సరంలో జామా మసీదును నిర్మించాడు. క్రీస్తకం 1897 సంవత్సరంలో జామా మసీదును ఏర్పాటు చేశాడు. అదేవిధంగా సైదాబాద్ మసీదును 1605లో ఏర్పాటు చేశాడు. తర్వాత తారామతి బారాదరి అనే దాన్ని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా బాగే మహమ్మది తర్వాత బన్నత్ ఘాట్ అని నిర్మాణాలు చేశాడు. అదేవిధంగా క్రీస్తకం 1610 సంవత్సరంలో మీర్పేట మసీదు, తర్వాత దాద్మహల్ అనేది న్యాయస్థాన భవనం, కోర్టు. దాద్మహల్ న్యాయస్థాన భవనాన్ని నిర్మించాడు. తర్వాత టోలీ మసీద్, తర్వాత మహమ్మద్ కులీ తనకు నిర్మించుకున్న సమాధి తానే నిర్మించుకున్నాడట. తర్వాత ఖుదా మహల్, తర్వాత నద్దీ మహల్ మొదలైనవి నిర్మించాడు. అదేవిధంగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఏ నిర్మాణాలు జరిగాయనే విషయానికి వస్తే, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ఇతడు మక్కా మసీదుకు క్రీస్తకం 1617 సంవత్సరంలో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పునాది వేశాడు. ఇది నిర్మాణాన్ని ప్రారంభించాడు. మక్కా మసీదు క్రీస్తకం 1617 సంవత్సరంలో సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పునాది వేస్తే, క్రీస్తకం 1694 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ మక్కా మసీద్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. తర్వాత ఈ మక్కా మసీదులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మక్కా నుండి మట్టిని రాయిని తెచ్చి కట్టించారట. ఇక్కడికి మక్కా నుండి మట్టిని రాయిని తెచ్చి కట్టించారు. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త వెంట్రుకలు ఇతర పవిత్ర వస్తువులు భద్రపరిచారని ఫ్రెంచ్ బాటసారి అయిన టావర్నియర్ తన రచనలో పేర్కొన్నాడు. ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త వెంట్రుకలు ఇతర పవిత్ర వస్తువులు భద్రపరిచారని ఫ్రెంచ్ బాటసారి టావర్నియర్ తన రచనలో పేర్కోవడం జరిగింది. మక్కా మసీదులోని అదేవిధంగా ఈ మసీదులో మహమ్మద్ ప్రవక్త వెంట్రుకలు తర్వాత ఇతర పవిత్ర వస్తువులు భద్రపరచాలని ఫ్రెంచ్ బాటసారి టావర్నియర్ తన రచనలో పేర్కొన్నాడు. తర్వాత మక్కా నగరంలో ఉన్న మక్కాలోని కాబా ఆలయం వలె ఈ మసీదులో కూడా అన్ని వేళలా ప్రార్థనలు జరుగుతూ ఉన్నందున ఎప్పుడూ కూడా ప్రార్థనలు జరుగుతుంది. మక్కాలోని కాబా ఆలయం వలె మసీదులో కూడా అన్ని వేళలా ప్రార్థనలు జరుగుతూ ఉన్నందున దీనికి మక్కా మసీద్ అని పేరు వచ్చింది. తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి హయత్ బక్షి పేరున హయత్ నగర్ను నిర్మించాడు. అబ్దుల్లా కుతుబ్ షా తన తల్లి అయిన హయత్ బక్షి బేగం పేరున హయత్ నగర్ అనే పట్టణాన్ని నిర్మించాడు. తర్వాత ఈ అంతఃపురం పారిస్లోని అంటే హయత్ నగర్ అంతఃపురంలోని ప్యారిస్లోని ఫ్రెంచి రాజభవన్ అంతటి మనోహరంగా ఉంటుందని హయత్ నగర్ గురించి టావర్నియర్ పేర్కొనడం జరిగింది. తర్వాత అబుల్ హసన్ తానిషాల కాలంలో కంచర్ల గోపన్న, చివరి పాలకుడైన అబుల్ హసన్ కాలంలో కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసు భద్రాచలం రామాలయాన్ని నిర్మించాడు. తర్వాత కుతుబ్ షాహీ సమాధులు ఎక్కడున్నాయి? గోల్కొండ కోటకు 1 కిలోమీటర్ దూరంలో బంజారా దర్వాజా వద్ద కుతుబ్ షాహీ పాలకులకు చెందిన 7 సమాధులు నిర్మించబడ్డాయి. తర్వాత వీటిలో సుల్తాన్ కులీ సమాధి అనేది 30.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. సుల్తాన్ కులీ కుతుబ్ షా దీని సమాధి ఎంత విస్తీర్ణం అంటే 30.5 కిలోమీటర్ల విస్తీర్ణ చతురస్రాకార ప్లాట్ఫామ్పై నిర్మించబడింది. తర్వాత ఇబ్రాహిం కుతుబ్ షా సమాధి 2 అంతస్తుల భవనం. ఇది చతురస్రాకారంలో నిర్మించబడింది. దీనిలో 5 ఆర్చులు ఉన్నాయి ఈ సమాధిలో. తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా సమాధి
42.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. 42.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. 18.2 మీటర్ల డోమ్తో కట్టబడింది. ఈ ఆవరణలో మొహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా సమాధులు కూడా ఉన్నాయి. తర్వాత ఫ్రెంచి బాటసారి అయిన టావర్నియర్ అనేవాడు ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం జరిగే అన్నదానం గురించి తెలిపాడు. ఫ్రెంచి ఫ్రెంచి బాటసారి టావర్నియర్ ఏం చెప్పాడంటే ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం అన్నదానం జరుగుతుందని చెప్పడం జరిగింది. తర్వాత అహ్యత్ నగర్ మసీదు క్రీస్తకం 1626 సంవత్సరంలో అహ్యత్ నగర్ మసీదు నిర్మించడం. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకైక కూతురైన హయత్ బక్షి బేగం, మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకైక కూతురైన హయత్ బక్షి బేగం ఈమె సైఫాబాద్ ప్రాంతంలో ప్రజల అవసరాలకై క్రీస్తకం 1625 సంవత్సరంలో ఒక చెరువును నిర్మించింది. దీన్నే ఆ రోజుల్లో మాసబ్ ట్యాంక్ అని అనేవారు. తర్వాత ఈమె హయత్ బక్షి బేగం హైదరాబాద్లోని ఖైరతాబాద్ మసీదును ఆమె గురువు అకుంద్ ముల్లా అబ్దుల్లా మాలిక్ జ్ఞాపకార్థం ఈమె నిర్మించింది ఒక మసీదును. తర్వాత హయత్ బక్షి బేగం హైదరాబాద్కు తూర్పు దిశలో 16 మైళ్ళ దూరంలో ఒక నగరాన్ని కట్టించింది. దీన్నే హయత్ నగర్ అనేవారు, ఇప్పటికీ అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక రాజమహల్ మసీదు నిర్మించింది. ఈమె బాటసారులు వర్తకుల సౌకర్యార్థం కొరకు కార్వాన్ ప్రాంతంలో ఒక సరాయిని అంటే ఒక సత్రాన్ని కూడా ఒక సరాయిని నిర్మించి అక్కడ నీటి వసతిని ఏర్పాటు చేయించింది. తర్వాత ఈ కుతుబ్ షాయిల కాలం నాటి చిత్రలేఖనంలో కుతుబ్ షాయిలు హిందూ పారసీక పద్ధతుల సమ్మేళనంతో పాటు పాశ్చాత్య సాంప్రదాయ ప్రభావం ఉండేది. కుతుబ్ షాయిల కాలం నాటి చిత్రలేఖనంలో హిందూ పారసీక పద్ధతుల సమ్మేళనంతో పాటు పాశ్చాత్య సాంప్రదాయ ప్రభావం కూడా ఉండేది. తర్వాత కుతుబ్ షాయిల కాలం నాటి చిత్రకళను ఏమంటారంటే దక్కనీ వర్ణ చిత్రకళ అంటారు. అని అంటారు ఈ కాలం నాటి. తర్వాత దక్కనీ వర్ణ చిత్రశైలికి పితామహుడు ఎవరంటే మీర్ హాసిం. ఇతన్ని మొఘల్ చక్రవర్తి తన ఆస్థానానికి పిలిపించాడు. దక్కనీ వర్ణ చిత్రశైలికి పితామహుడు మీర్ హాసిం. ఇతన్ని మొఘల్ చక్రవర్తి తన ఆస్థానానికి పిలిపించాడు. ఈ కాలంలో దక్కన్లో గ్రంథాలను సూక్ష్మ చిత్రాలతో అలంకరించే పద్ధతి ఉన్నది. ఈ కాలంలో దక్కన్లో గ్రంథాలను సూక్ష్మ చిత్రాలతో చిన్న చిత్రాలతో అలంకరించే పద్ధతి ఈ కాలంలో ఉండేది. తర్వాత తారీఫ్ హుస్సేన్ సాద్ షాహీ దక్కన్ అనే గ్రంథంలో 14 మినియేచర్ చిత్రాలు ఉన్నాయి. తారీఖ్ హుస్సేన్ సాద్ షాహీ దక్కన్ అనే గ్రంథంలో 14 మినియేచర్ చిత్రాలు ఉన్నాయి. అంటే చిత్రకళలో 14 రకాల చిత్రాలు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి సూక్ష్మ వర్ణ చిత్రాలు. ఇవి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సూక్ష్మ వర్ణ చిత్రాలు ఇవి. తర్వాత ఈ గ్రంథంలో ఏముందంటే రాక్షసి తంగడి యుద్ధ చిత్రాలు, సుల్తాన్ దర్బార్ జీవితము. అంటే రాక్షసి తంగడి యుద్ధం అనేది విజయనగర పాలకులకు తర్వాత ముస్లిం పాలకులకు మధ్య జరిగింది. ఈ విధంగా రాక్షసి తంగడి యుద్ధ చిత్రాలు, తర్వాత సుల్తాన్ యొక్క దర్బార్ జీవితం, తర్వాత గ్రామీణ సౌందర్య చిత్రాలను కూడా ఇందులో చిత్రీకరించడం జరిగింది. ఈ శైలి అబ్దుల్లా తానిషాల కాలంలో పరిపూర్ణత సాధించింది. ఇలాంటి శైలి అబ్దుల్లా తానిషా కాలంలో పరిపూర్ణత సాధించింది. కుతుబ్ షాయిల కాలం నాటి ఊరేగింపులో అక్కన్న మాదన్న చిత్రాలు కనబడతాయి. అక్కన్న మాదన్న అనేవాళ్ళు వరంగల్ చెందినవారు. వీరిద్దరు కూడా సోదరులు. అబుల్ హసన్ తానిషా ఆస్థానంలో వీరు ఉన్నత ఉద్యోగాల్లో ఉండేవారు. ఈ విధంగా కుతుబ్ షాయిల కాలం నాటి ఊరేగింపులో అక్కన్న మాదన్న చిత్రాలు కనిపిస్తాయి. ఈ రెండు చిత్రాలు కూడా అజంతా చిత్రాలను పోలి ఉండేవి. తర్వాత అబుల్ హసన్ కాలం నాటి అర్ధముఖాకృతిలో చిత్రించిన అబుల్ హసన్ల రూపపటాలు ఇటీవల మనకు బయలుపడ్డాయి. తర్వాత వాజ్మల్ ఉతిమ్ను చిత్రిస్తూ 1870లో గీసిన చిత్రాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. తర్వాత దక్షిణ దేశంలో వాడకానికి తయారైన కలంకార అద్దకాలలో గోల్కొండ వర్ణ చిత్రాల ప్రభావం మనకు కనబడుతుంది. అదేవిధంగా 17వ శతాబ్దంలో మచిలీపట్నం కలంకారీ అద్దకాలు
దక్కని చిత్రరూపాలుగా ఉన్నాయి. మచిలీపట్నంలో ఉన్న కలంకారీ అద్దకాలు అది ఒక చిత్రకళకు సంబంధించినవి. మచిలీపట్నంలో ఉన్న కలంకారీ అద్దకాలు దక్కని చిత్రాలకు సంబంధించినవి ఉన్నాయి. తర్వాత నృత్యం సంగీతం విషయానికి తీసుకుంటే వీరు సంగీత నృత్యాలను కూడా బాగా ఆదరించారు. దర్బారులో సామంతుల ఆస్థానంలో నృత్య ప్రదర్శనలు జరిగేవి. దర్బారులో సామంతుల ఆస్థానంలో కూడా నృత్య ప్రదర్శనలు జరిగేవి, డాన్సులు జరిగేవి. తర్వాత సాంఘిక మత ఉత్సవాల సందర్భంగా నృత్యము సంగీత ప్రదర్శనలు ఉండేవి. సాంఘిక మత ఉత్సవాల సందర్భంగా నృత్య సంగీత ప్రదర్శనలు ఉండేవి. తర్వాత గోల్కొండలో 2000 మంది వేశ్యలు ఉన్నారని, వారు నృత్య సంగీతాల్లో ఆరితేరిన వారని, ప్రతి శుక్రవారము వీరు దర్బారు సమయంలో వచ్చి నృత్యం చేసేవారని ఫ్రెంచి ట్రావెలర్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, గోల్కొండలో 2000 మంది వేశ్యలు ఉన్నారు, వారు నృత్య సంగీతాలలో చాలా నిష్ణాతులు, నృత్యం సంగీతం చేస్తారు. ప్రతి శుక్రవారం రోజు కూడా వీరు దర్బారు జరుగుతున్న సమయంలో వచ్చి ఇక్కడికి వచ్చి కోట దర్బార్లకు వచ్చి నృత్యం చేసేవారని టవర్నియర్ పేర్కొనడం జరిగింది. కూచిపూడి భాగవతులకు అబుల్ హసన్ కూచిపూడి గ్రామాన్ని మిరాసిగా ఇచ్చాడు. కూచిపూడి భాగవతులకు అబుల్ హసన్ అనేవాడు, అబుల్ హసన్ అంటే చివరి కుతుబ్షాహీ రాజు కూచిపూడి గ్రామాన్ని మిరాసిగా ఇవ్వడం జరిగింది. వీరు బ్రాహ్మణులు నృత్య నాటకాలు ప్రదర్శించేవారు. వీరు కూచిపూడి కళాకారులు, కూచిపూడిలో ఉన్నవారు, కూచిపూడి భాగవతులు, బ్రాహ్మణులు, తర్వాత నృత్య నాటకాలు ప్రదర్శించేవారు. తర్వాత కూచిపూడి నృత్యానికి మూల పురుషుడు ఎవరంటే సిద్ధేంద్ర యోగి. సిద్ధేంద్ర యోగి ఈ కూచిపూడి నృత్యానికే మూల పురుషుడు. తర్వాత ఈ కాలానికి చెందినవాడు. కూచిపూడి నాట్య సాంప్రదాయాల్లో ప్రదర్శించేవి ఏంటంటే భామా కలాపము, ఉషా పరిణయము. కూచిపూడి నాట్య సంప్రదాయాల్లో ఏం ప్రదర్శిస్తారు, ఎలాంటి కథలు ప్రదర్శిస్తారంటే భామా కలాపం ఒకటి ప్రదర్శించారు, ఉషా పరిణయం ఒకటి, తర్వాత గోల కలాపము ప్రజాదరణ ఈ కాలంలో పొందాయి. అనేక ఉంటాయి కానీ ఇవి ప్రజాదరణ పొందాయి. ఈ కాలంలో పేర్ని నృత్యము, తర్వాత బాండికము, చర్చరి, దండు, లాస్యము, కుండలి నృత్యము నాట్యాలు ఉండేవి. ఈ కాలంలో రకరకాల నాట్యాలు ఇవి ఏంటంటే పేర్ని నృత్యము, బాండికము, చర్చరి, దండు, లాస్యము, కుండలి నృత్యం మొదలైన నాట్యాలు ఉండేవి. త్రిపుట, ఏక, జంప్య మొదలైన తాళాలు కూడా ఉండేవి. తర్వాత హిందోల, దేవగాంధారి, భైరవి, మాలవి, కరణం మొదలైన రాగాలు ఈ రకరకాల సంగీతం రాగాలు ఉండేవి. తర్వాత వీణ, తంబుర, పెళ్ళనగురవి, తర్వాత వీరణము, కిన్నెర, మృదంగం మొదలైన వాయిద్యాలు ఉండేవి. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో తులసీమూర్తి అనే గొప్ప సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఇతను గొప్ప సంగీత విద్వాంసుడు తులసీమూర్తి ఉండేవాడు. అబుల్ హసన్ కాలంలో గులాం అలీ అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అబుల్ హసన్ కాలంలో గులాం అలీ అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. తర్వాత వజ్రాల పరిశ్రమకు గోల్కొండ ప్రసిద్ధి. వజ్రాల అమ్మకంపై 20% పన్ను ఈ కాలంలో వసూలు చేసేవారు. వజ్రాలు దొరికినాక వాటి అమ్మకం పైన 20% పన్ను ప్రభుత్వం వసూలు చేసేది. తర్వాత గొల్లపల్లి, రాజీపేట, మల్లపల్లి, రమల్లకోట, పరిచేల, చంతర్లపాడు, తర్వాత కొడవటికల్లు, కొల్లూరు గల్లు వజ్రాలకు ప్రసిద్ధి చెందడం జరిగింది. తర్వాత ఈ కాలంలో అనేక వజ్రాలు కూడా మనకు లభించాయి. అనేక వివిధ గాల నుంచి వజ్రాలు లభించాయి. కోహినూరు వజ్రము, తర్వాత జాకోబు వజ్రము, బ్లూ లైట్ వజ్రము, రిజల్ట్ వజ్రము, తర్వాత పిట్టు వజ్రము, వర్లాఫ్ వజ్రము, గోల్కొండ వజ్రము, కొల్లేరు వజ్రము, కరూరు వజ్రము, రూబిలా వజ్రము, ఇట్లా మనకు ఈ కాలంలో రకరకాల వజ్రాలు కనుగొనబడ్డాయి. ఆ విధంగా మనకు గోల్కొండ కాలంలో మనకు కుతుబ్ షాల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులను ప్రశ్న అడిగినప్పుడు మనం ఈ విధంగా మనం వివరించినట్లయితే మీరు ఎక్కువ మార్కులు మనం పొందవచ్చు. మీరు అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.